ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో మీరు పశ్చిమ బెంగాల్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, ఇంకే రాష్ట్రంలో తీసుకోండి. అక్కడ ఉన్న సోషల్ లోకల్‌గా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారంగా మీరు అక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా! మరి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సోయితో, తెలంగాణ సిద్ధాంతంతో, తెలంగాణ ఐడియాలజీతో పనిచేసే ఆలోచన ఎందుకు వస్తలేదు మీకు? ఆలోచన ఎందుకు వస్తలేదు? యూపీ లాంటి అక్కడ అక్కడ చేయాల్సిన రాజకీయాన్ని తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? మీరు ఎన్ని చేసినా మంత్రి పదవుల్లో అవకాశం ఇచ్చినా ఇంకేమన్నా చేసినా వాటితో కాదు అయ్యేది. అదేదో జస్ట్ యాడ్ ఆన్ అవుకుంటూ వెళ్తుంది. అసలు ఇక్కడ గ్రౌండ్లో ఏం పని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ప్రయత్నం చేయకుండా అసలు పనిచేస్తున్న లీడర్లని, తెలంగాణ సోయిన్న వాళ్ళని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ఉద్యమకారులుగా మీ పార్టీలో ఉన్న లీడర్లని పక్కన పెట్టేసి యూపీ లాంటి రాజకీయాన్ని ఇక్కడ కొంతమందితో చేయించి ఏం ప్రయోజనం పొందుతారు మీరు? ప్రతి ఎలక్షన్లో బీజేపీ గెలిచినప్పుడల్లా చూస్తున్నాం ఇది నెక్స్ట్ తెలంగాణ అని. ఎన్నిసార్లు చూలే?